సో గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచే ఈ మద్యం కల్తీ మద్యం అనేది కంటిన్యూ అవుతూ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు పట్టుకున్నారు కూటమి ప్రభుత్వం, దాన్ని మొత్తం ఛేదిస్తున్నటువంటి పనిలోనైతే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, ఎట్లా చేస్తున్నారు అంతా కూడా మూలాలన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నట్టే కనిపిస్తూ ఉంది అంతా కూడా. అయినా కానీ కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తారు సార్? ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి సరే వాళ్ళ హయాంలో జరిగింది, వీళ్ళు వచ్చి 16 నెలలు అవుతా ఉంది. మరి అప్పటి నుంచి 16 నెలలుగా కొనసాగుతున్నది అంటే మరి మన యంత్రాంగం, నిఘా యంత్రాంగం, ఎక్సైజ్ యంత్రాంగం ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్న వెంటనే వస్తుంది. దానికి ఏ విధమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జవాబు ఎట్లా చెప్తారు అంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు మా వాళ్ళే పట్టుకున్నారు అని చెప్పారు. అది సంతృప్తి కలిగించేటువంటి జవాబు అయితే కాదు అనేది నా అభిప్రాయం. 16 నెలల పాటు ఎందుకు పట్టుకోలేదు అనేటువంటిది ఒక ప్రశ్న వస్తుంది. లేదు, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అబ్బాయి ఇది అప్పటి నుంచి జరగట్లేదు, ఈ మధ్యనే ప్రారంభమైంది అని చూడటం కూడా కొన్ని డిస్కషన్స్ లో నేను విన్నాను. ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే ఇప్పుడు అంటే తాజాగా 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఇంత చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి గట్టి హెచ్చరికలు చేస్తున్నా కానీ, అన్ని చేస్తున్నప్పటికీ ఇలాంటి అక్రమ దందాకు పాల్పడాలనేటువంటి ధైర్యం తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా వచ్చింది అనేటువంటిది కూడా మరొక ప్రశ్న కూడా వస్తుంది. అందువలన సిట్టు వేస్తున్నాము, దీని మూలాల గురించి, ఇతరత్ర గురించి అన్నిటినీ మేము తేలుస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కనుక తేల్చనివ్వండి. సిట్ తేల్చిన తర్వాత ఏం తెలుస్తుంది ఏమిటి అనేటువంటిది అప్పుడు మరోసారి చెప్పుకోవచ్చు. కానీ దొరికిందంతా తెలుగుదేశానికి చెందినటువంటి వాళ్ళే అనేటువంటిది స్పష్టం. అంతకుముందు కొంతమంది ఏం చెప్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు అబ్బాయి వీళ్ళు వైసీపీ నుంచి వచ్చారు అని చెప్తున్నారు. మరి వైసీపీలో 5 ఏళ్ళు లేదా అంతకుముందు నుంచే ఇటువంటి అక్రమ లావాదేవీలు, అక్రమ కార్యకలాపాల్లో ఉంటున్నారని తెలిసి లేక తెలియకుండానే వాళ్ళ యాంటిసిడెంట్స్ ఏమిటి, వాళ్ళు ఎటువంటి వాళ్ళని తెలియకుండానే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేర్చుకొని బాధ్యతలు అప్పగించారా? ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు ఈ ఉదంతంలో తలెత్తాయి అనేటువంటిది నా అభిప్రాయం. అందుకని దీని యొక్క లోతుపాతులేని, ఏ మేరకు అంటే ఎంత ఎక్స్టెంట్ లో ఈ నకిలీ మద్యాన్ని ఎక్కడెక్కడ సరఫరా చేశారు ఏమిటి, దానివల్ల ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏమిటి, ఇది నకిలీ మద్యమా లేకపోతే కల్తీ మద్యమా? నకిలీ అంటే సౌకర్యకంగా తయారు చేసేటువంటి బ్రాండ్ల పేరుతోటి చేసేటువంటిది. ఒకవేళ కల్తీ మద్యం అంటే అది డిఫరెంట్ గా ఉంటుంది. అందుకని ఇప్పుడు పట్టుకున్నటువంటి వాటిని టెస్ట్ చేసి ఇది ఏ రకమైందని చెప్పేసి ఏమన్నా తేల్చారా అంటే ఇంతవరకు అరెస్టుల గురించి లేకపోతే దర్యాప్తు గురించి చెప్తున్నారు తప్ప దాని యొక్క నాణ్యత గురించి ఎక్కడ ఇంతవరకు నేనైతే కల్తీ మద్యం అని చెప్పారు కదా సార్ క్లియర్ గా. కల్తీ మద్యం తయారు చేస్తున్నటువంటి గోడ ఏదైతే ఉందో ప్లేస్ అవన్నీ కూడా చూపించారు కదా, మిషనరీ కావచ్చు, ఇట్లాంటి లేబుల్లు ఇవన్నీ కూడా. అందుకనే అది ఏ మేరకు ఆరోగ్యానికి హాని చేస్తుంది అనేటువంటి దాని తీవ్రత గురించి నేను అంటాను. వాళ్ళ కల్తీ మద్యమే అయితే దాన్ని కనుక తీసుకున్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, అలాంటి కేసులు ఏమైనా బయటపడ్డాయా, ఇలాంటి అనేకమైనటువంటి దర్యాప్తులో తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని నెలల తర్వాత ఈ విధమైనటువంటి ఉదంతం జరగడం అనేటువంటిది ఒక సవాల్గానే పరిణమించింది అనేది నాకు. రైట్ సాహిబ్ గారు, నమస్కారం.